భూమి వాళ్ళ అత్తయ్యను శారదను కలవడానికి గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. రాగానే శారద ఒకతే ఉంటుంది. గగన్ పూరి ఎవరు ఉండరు ఇంట్లో. అప్పుడే వాళ్ళ అత్తయ్య శారద అంటుంది కదా, గగన్ పూరి ఇద్దరు షాపింగ్కి వెళ్ళారమ్మా, వాళ్ళు వచ్చే ముందు నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్పేసి అంటుంది శారద భూమితో. భూమి అంటుంది కదా, ఎలాగైనా మీ అబ్బాయిని మీరే ఒప్పించాలి అత్తయ్య, ఒప్పిస్తాను నాకు మాట ఇవ్వత్తయ్య అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యతో మాట్లాడి ఇట్లా మాట తీసుకునే పోతుంటే వాళ్ళ అత్తయ్య ఇలా చూస్తుంది. చూసేలోపే అప్పుడే సడన్గా గగన్ పూరి ఇద్దరు వస్తారు షాపింగ్కి వెళ్ళేసి. శారద ఉన్న భూమి చూసి షాక్ అవుతారు. షాక్ ఇలా నిలబడితే అప్పుడు గగన్ అంటాడుగా, అసలు నువ్వు ఈ ఇంట్లో ఎందుకున్నావు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి గగన్ కోపంగా భూమిని అంటాడు. భూమిని సడన్గా శరత్చంద్ర కాల్ చేస్తాడు. శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు, మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడు శరత్చంద్ర కోపంగా కాల్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఫోన్ చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు గగన్ ఉండి అంటాడు కదా, పెళ్లి చూపులోకి పెళ్లి కూతురు ఇంట్లో లేదని చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా శరత్చంద్ర అని చెప్పేసి అంటాడు. అని అన్నసరికి ఇక్కడ శరత్చంద్ర షాక్ అవుతాడు. షాక్ అయిన తర్వాత మళ్ళీ గగన్ అంటాడు కదా, కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసే ముందు తనకి ఇష్టం ఉందా లేదా అని తెలుసుకుని కూతుర్ని అడగాల్సిన సంస్కారం నీకు లేదా అని చెప్పేసి అంటాడు శరత్చంద్రని. అప్పుడు శరత్చంద్రకు చాలా కోపం వస్తుంది. తర్వాత మళ్ళీ అంటాడు కదా, నీ కూతురు భూమి నా ఇంట్లో ఉంది ఇప్పుడు అని చెప్పంగానే శరత్చంద్ర షాక్ అవుతారు. అసలు భూమి అక్కడికి ఎందుకు వెళ్ళింది అని చెప్పేసి తన మనసులో తను అనుకుంటాడు. అప్పుడు గగను మళ్ళీ వాళ్ళ శరత్చంద్రతో ఇంకేం మాట్లాడతాడు, తర్వాత భూమిని ఏమన్నా అంటాడా, లేకపోతే భూమి గగన్తో ఏమన్నా మాట్లాడుతుందా, వీళ్ళిద్దరికి సఖ్యత కుదరాలని వాళ్ళ అమ్మ శారద ఏమన్నా ప్రయత్నం చేస్తుందా, ఇంటికి వచ్చాక శరత్చంద్ర భూమిని ఏమంటాడు, అసలు ఏం జరుగుతుందో రేపు ఎపిసోడ్లో చూద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.